మద్దూర్ దూల్మిట్ట మండలాల్లోని పలు గ్రామాల్లో మార్చి మొదటి వారం కూడా గడవక ముందే తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. కొమరవేలి మండలం గురువన్నపేట గ్రామానికి చెందిన వెంకటేష్, రాజయ్య అనే రైతులకు చెందిన వరి పంటకు నీళ్లు లేకపోవడంతో రంగమూరు ఎండిపోయే దశకు చేరుకుంది. చేర్యాల మండలం కాసేగుడిసెల గ్రామంలో గత వారం రోజులుగా బోరు మోటారు పనిచేయకపోవడంతో ఇంటి అవసరాల కోసం కూడా నీరు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా వ్యవసాయ బావుల నుండి నీటిని తెచ్చుకుని గృహ అవసరాలకు వాడుకుంటున్నారు. గ్రామ పంచాయతీ అధికారుల దృష్టికి నీటి సమస్యను తీసుకెళ్లి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. మాకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెరువులు కుంటలు బాగా నింపి అలుగులు వెళ్ళి బోర్లు జర పుల్లు పోసి పొలాలు వారేది. ఇప్పుడు పోయిన సంవత్సరము 4 ఎకరాలు వేస్తే 2 ఎకరాలన్నర పొలం ఎండిపోయింది. మొత్తము గోల్రకు అమ్మేసుకున్నాము. పోయిన సంవత్సరము పెట్టుబడులన్నీ మీద పడ్డాయి, అప్పులపాలైనాం. ఇప్పుడు ఈ సంవత్సరం అన్నా కొద్దిగా అలుగులు నింపి కొద్దిగా చెరువులు కుంటలు నింపితే ఇక్కడ మాకు కొద్దిగా మా పొలం పక్కన ఒక చెరువు ఉండేది, అది నింపి అలుగులు వెళ్తే కొద్దిగా బోర్లు కలుపుకొని మళ్ళీ వాడతాయి అని చెప్పి మళ్ళీ అదే ధైర్యంతో వరి పంట వేసినాము. మళ్ళీ అదే నెలలో పోయిన నెలలో పోయిన సంవత్సరంలోనే ఒక నెల ముందు ఎండిపోయింది. ఇప్పుడేమో ఇంకో నెల ముందే ఇంకా వెనకకు తట్టి ఉన్న పొలం ఎండిపోనికి వచ్చింది. ఇప్పుడు ఒక ట్రిప్కి వచ్చి 2000 నుంచి 3000 పెట్టి ఒక ట్రిప్ నీళ్ళు తీసుకొచ్చి పోస్తున్నాం మేము. ఇది పోస్తే ఈ పారి పండుతుందా తెలియదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు రాజులు అవుతారు అని చెప్పి అది ఇది అని చెప్పి అన్నీ నమ్మి చెక్ చేసారు. రైతు భరోసా అన్నారు, అది లేదు ఇది లేదు. కేసీఆర్ ప్రభుత్వంలోనైతే కొద్దిగా వాటర్ అనేది ఉండే ఇంత ఇబ్బందులు అయితే మేము ఏనాడు వాళ్ళలేదు. ఇప్పుడైతే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏదన్నా ఉంటే కొద్దిగా సహకరిస్తారని చెప్పి మాకు ఇక్కడ ఈ గత 10 సంవత్సరాలలోనైతే ఇంత ఇబ్బందులు పడలేదు. పక్కన కుంటలకి వెళ్ళి ఆ మోటార్లు ఈ మోటార్లు వేసి పారించుకున్నాం. ఇప్పుడైతే అవి లేవు ఇవి లేవు, మొత్తం చెట్లు ఎండిపోయినాయి. ఇక్కడ వాటర్ అనేది లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మాకు దగ్గర 100 ఎకరాల దాకా ఉంటుంది. ఇటు సైడ్ ఒక